రాష్ట్రంలోని ఉమ్మడి గోదావరి, కర్నూలు, నంద్యాల వంటి జిల్లాల్లో పెట్రోల్ బంకులు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేకపోతున్నారా అంటే ఇవాళ పెట్రోల్ డీజిల్ కి బారులు తీరితే గడిచిన 3 రోజులుగా రాష్ట్ర ప్రజలు పెట్రోల్ కి డీజిల్ కి కొరతతో విపరీతమైనటువంటి అగచాట్లు పడుతున్నారు. 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్తాడు ఆయన. భారతదేశంలో నాకన్నా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి లేరని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాటలు కోటలు దాటిస్తారు, సొరకాయలు కోసేస్తుంటారు. నాకంత ముందు చూపు లేదు అంటే నేను చంద్రబాబు నాయుడికి ఉన్నంత ముందు చూపు ఈ భారతదేశంలో మోడీ కూడా లేదని చెప్పని గప్పాలు కొడుతుంటారు. అసలు ఆయన కోసే సొరకాయలు ఇక వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు చెప్తారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏముందంటే చంద్రబాబు నాయుడు ఉన్నాడు చాలని చెప్పి ఆయన డప్పాలు కొడుతుంటారు. అంటే అసలు వీళ్ళు కోసే సొరకాయలకి అసలు మామూలు రాష్ట్రంలో పండే సొరకాయలు వేయి చాలు. ఇన్ని డబ్బాలు కొట్టేటువంటి వీళ్ళు ఇవాళ ఈ స్థితి ఎందుకు వస్తుంది? కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేకపోతున్నారా అంటే ఇవాళ పెట్రోలు డీజిల్ కి బారులు తీరితే కేవలం మీకు కనపడేది మోటార్ సైకిల్ క్యూ కనపడుతుందేమో, కానీ ఈ మోటార్ సైకిల్ క్యూ కాకుండా ఈ పెట్రోల్ అగచాట్ల మాటున పేద మధ్యతరగతి వర్గాల బతుకులు నలిగిపోతున్నాయి అనేది, భోజనానికి ఇబ్బంది పడే పరిస్థితులు అనేది నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి లేదా లోకేష్ నాయుడు గారికి, ముగ్గురికి కూడా స్పృహ లేకపోవటం ఎంత దురదృష్టం ఇది. మొక్కుబడి చర్యగా నిన్న సివిల్ సప్లైస్ అధికారులతో నారా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ పెట్టారు. రివ్యూ పెట్టిన తర్వాత కష్టాలు ఇంకా పెరిగినాయి, లైన్లు ఇంకా పెరిగినాయి. అంటే నగరాల్లో ప్రజల యొక్క ఇబ్బందులే ఇట్లా ఉంటే ఇక మారుమూల పల్లెటూరుల పరిస్థితి ఏంటి? ఇవాళ కాయగూరల ట్రాన్స్పోర్ట్ చేయాలంటే డీజిల్ లేని పరిస్థితి, మామిడికాయలు ట్రాన్స్పోర్ట్ చేయాలంటే డీజిల్ లేని పరిస్థితి, సరుకులు ఒక చోట నుంచి ఒక చోటకి మార్చాలంటే, తీసుకెళ్లాలంటే, రవాణా చేయాలంటే డీజిల్ లేని పరిస్థితి, మత్స్యకారులు బోటుకి ఏటకెళ్లాలంటే ఇవాళ వేట నిషేధం అనుకోండి. కానీ ఇవాళ ఏది చూసుకున్నా ఇవాళ కాంట్రాక్టులు కూలీలకు వెళ్లాలంటే అక్కడ కాంక్రీట్ మిక్సర్లు ఆడని పరిస్థితి, కాంక్రీట్ మిక్సర్లు ఆడని పరిస్థితి, కూలి లేని పరిస్థితి. కాంక్రీట్ వే అంటే మిక్సర్లు కాదు, లిఫ్టులు కూడా పనిచేయని పరిస్థితి. అన్నిటికీ డీజిల్ కావాలి. బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నాయంటే బ్లాక్ మార్కెటింగ్. ప్రతిదీ